హ్యాపీ డేస్ లో ఫస్ట్ మీరు స్క్రీన్ లో చూసినప్పుడు మీ పిల్లలు ఎలా రెస్పాండ్ అయ్యారు? అప్పుడు నాగార్జున గారు జోక్ వేశారు, ఓకే. ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటి, ఒక 10 years 15 years బ్యాక్ రావాల్సింది కదా, నా పక్కన హీరోయిన్ గా చేసి. విజయ్ దేవరకొండ గారితో వర్క్ చేయడం ఎలా ఉండే అప్పుడు అర్జున్ రెడ్డి? సో యూ హ్యావ్ టు బ్లేమ్ ఆల్ ది డైరెక్టర్స్, కదా? ప్రొడ్యూసర్స్, అందరినీ బ్లేమ్ చేయాలి. కొన్ని ఏమన్నా మిస్ అయిన రెమినేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఏమో చెప్పాలో లేదో తెలియదు. ప్రతినిధి 2 హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ కాదు, తక్కువ కాలంలో తక్కువ ఇయర్స్ లో తక్కువ మూవీస్ అని కాదండి, అరౌండ్ గా 200 పైన మూవీస్ నటించడం జరిగింది. ఒకప్పుడు జయసుధ గారిని చూస్తే మదర్ గా గుర్తొచ్చారు. తర్వాత తను వచ్చిన తర్వాత ఇంకెవరు అనుకుంటున్నారు, సంధ్యా జనక్ గారు మన ముందు ఉన్నారు. చాలా మూవీస్ లో మదర్ రోల్స్ చేశారు అండ్ యాడ్స్ కూడా చేశారు. 100 పైన యాడ్స్ కూడా చేయడం జరిగింది. బిజీ ఆర్టిస్ట్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తన జర్నీ ఎలా ఉంది అండ్ తను ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత మెంబర్స్ అంటే మనకు 5-6 మూవీస్ చేస్తేనే చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం. బట్ షీ డిడ్ 200+ మూవీస్. తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ మళ్ళీ మంచి బ్యానర్స్లోనే యాక్ట్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుంది తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సూపర్. మామ్ క్యారెక్టర్స్ ఎలా ఇచ్చారండి? అసలు హీరోయిన్ కి పక్కకి ఇవ్వాలి మీకు అక్క క్యారెక్టర్ గాని. ఓ మై గాడ్, వాట్ అ కాంప్లిమెంట్ కదా మీ స్టూడియోలో. వావ్. ఎందుకంటే ఒక హీరోయిన్ కి సిస్టర్ క్యారెక్టర్స్ అలా ఇస్తే సెట్ అవుతారు. హీరోకి మదర్ గా, హీరోయిన్ కి మదర్ గా ఇవ్వడము. చూడండి, సో యూ హ్యావ్ టు బ్లేమ్ ఆల్ ది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, అందరినీ బ్లేమ్ చేయాలి కదా. డైరెక్టర్ గారు ఎలా ఏ యాంగిల్ లో చూశారు మా మేడం ని అసలు మామ్ గా? అసలు పప్పు ఇప్పుడు కూడా నా ఫ్యాన్స్ మెసెంజర్ లో, ఏంటి మేడం మీరు మదర్ క్యారెక్టర్స్ ఏంటి చేయడం, మీరు ఎప్పుడో రావాల్సింది హీరోయిన్ గా వచ్చుంటే ఎంత బాగుండేది, ఎక్కడికో వెళ్ళిపోయేవారు, ఇది అది అని. కానీ నిజంగా మీరు చాలా లేట్ చేశారు రావడానికి ఇండస్ట్రీలో. అసలు నేను అసలు అనుకోనే లేదు. అనుకోకుండానే ఇన్ని మూవీస్ కంప్లీట్ చేసేసారు. కానీ మీ ఫస్ట్ అందరు ఫ్యాన్స్ దయ వల్ల, అందరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, రియల్లీ సో హ్యాపీ అండ్ సో థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ దెమ్. కానీ మ్యామ్ మీరు మదర్ క్యారెక్టర్స్ చేశారు కదా, అంటే హీరోయిన్స్ కూడా ఒక్కొక్కసారి సేమ్ ఏజ్ ఉంటారు, సేమ్ సిమిలారిటీస్ ఉంటాయి కదా, అప్పుడు ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? వాట్ అ ఫన్నీ క్వశ్చన్. సేమ్ ఏజ్ ఉండరు ఆఫ్ కోర్స్, ఓకే. బట్ అంటే వాళ్ళు వీలైన వరకు కొంచెం మ్యాచ్ చేస్తారు. అంటే మదర్ డాటర్ ఆ రిజెంబ్లెన్స్ ఎక్కడ అదే. సో అది నేను కూడా ట్రై చేస్తాను కొంచెం. మా ఎవరు స్క్రీన్ డాటర్ ఉంటే ఆమెలాగా కొంచెం ఉండడానికి, ఆర్ యూనో దట్ కైండ్ ఆఫ్ వైబ్స్ అది క్రియేట్ అవుతాయి. ఆఫ్ కోర్స్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ విల్ షో ఆన్ ద స్క్రీన్. ఓకే. కానీ చూస్తే డీసెంట్ మామ్ గానే వస్తూ ఉన్నారు అండ్ రిచ్ మామ్. కాస్ట్యూమ్స్ కి ఖర్చు కాకపోయేదా మీకు? రిచ్ క్యారెక్టర్ అంటేనే మనకు కావాల్సింది అంత మెయింటెనెన్స్ ఇస్తారు కదా. ఓకే. సెలెక్షన్స్ చేసేవారా కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఫస్ట్ పిలిచి? వాళ్ళే ఎవ్రీథింగ్. అంటే ప్రతి మూవీకి ఒక కాస్ట్యూమ్ డిజైనర్ విల్ బి దేర్. ఓకే. సో వాళ్ళు మొత్తం మెజర్మెంట్స్ తీసుకుని ఏ సీన్ కి ఎలాంటి సారీ, పైగా పక్క పక్కన వేరే లేడీస్ ఆ కలర్స్ అవి మ్యాచ్ అంటే మ్యాచ్ అవ్వకూడదు. అంటే డిఫరెంట్ గా ఒక్కొక్కరిది డిఫరెంట్ కనపడాలి కదా. సో అది అంతా వాళ్ళే చూసుకుంటారు. సో ఇప్పుడు మనం కూడా ఏదో సారీస్ తెచ్చుకుని ఏదో అంటే అట్లా అవ్వదు కదా. ఆఫ్ కోర్స్ దేర్ ఆర్ చాలా అంటే కొన్ని స్మాల్ బడ్జెట్ మూవీస్ అవి చాలా చేస్తూ వచ్చాను. సో ఇలా రిక్వెస్ట్ చేస్తారు, అంటే కొన్ని సడన్ గా వస్తాయి వేర్ దే డోంట్ హ్యావ్ టైమ్ టు స్టిచ్ ఫర్ మీ. సో అప్పుడు నేను అబ్లైజ్ చేస్తాను. ఐ సెడ్ ఓకే, ఐ విల్ బ్రింగ్ మై సారీస్, ఇట్స్ ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అలా చాలా చాలా సినిమాలు చేశారు కదా. వాళ్ళు కాస్ట్యూమ్ తెచ్చుకోమని బాగా అనిపిస్తుంది కదా, వాళ్ళు ఇస్తే హ్యాపీగా వెళ్ళిపోతారు. కానీ చాలా హ్యాపీ కదా, మనం తీసుకెళ్లాలంటే అఫ్ కోర్స్ ఒక చిన్న పని. అంటే వాళ్ళకి ఏం కావాలి ఫస్ట్ అడగాలి, తెలుసుకోవాలి, కలర్స్ ఇదంతా కొంచెం ఉంటుంది, పడాలి వాటికి, మళ్ళీ సర్దుకోవాలి. అవును. కానీ చూస్తే కనుక మీరు కరెక్ట్ ఒక క్యారెక్టర్ చేస్తారంటే లీనమైపోతారు మీరు. యాక్చువల్లీ యాక్టింగ్ చేసినట్టు అనిపించదు. రియల్ మొత్తం న్యాచురల్ గా. అంటే ఫలానా ఫ్యామిలీకి వీళ్ళు జనక్ గారు ఉన్నారంటే, సంధ్యా జనక్ గారు అంటే కరెక్ట్ మ్యామ్ అలానే సేమ్ కనిపిస్తారు మీరు. అలా ఎలా నేర్చుకున్నారండి అసలు అది? అంటే దానికి అఫ్ కోర్స్ నేను
అప్పటి వరకు మూవీస్ నేను ఎప్పుడు అనుకోలేదు కదా. అవును. సో మామూలుగా పెళ్లి అయిపోయింది, పిల్లలు అంత మామూలు ఫ్యామిలీ ఉమెన్ మాట నేను ఓకే. యాజ్ అ హౌస్ వైఫ్. సో ఆ రోల్లో ఉన్నాను. ఉమ్. ఆ రోల్ నుంచి అలాగా నడుచుకుంటూ ఇలా వచ్చేస్తాను. సో మేబీ దట్ కైండ్ ఆఫ్ న్యాచురల్నెస్ అది నేను ఐ విల్ ట్రై టు పోర్ట్రే. ఓకే. ఐ కాంట్ బి సంథింగ్ యునో నేను అని అంటే నేను ఇంకోలాగా నేను ఉండలేను. ఐ కాంట్ ప్రెజెంట్ మై సెల్ఫ్ లైక్ దట్. ఓకే. మీ దాంట్లో ఒకటి అన్ఫార్చునేట్ థింగ్ కూడా జరిగిందట. మీరు ఇండస్ట్రీకి రాకముందు బస్ లో ఒకసారి పడుకొని ఫిలిం నగర్ దాకా వెళ్ళి ఫిలిం నగర్ అని చూసిన సంఘటన కూడా జరిగిందట కదా. ఏంటి ఆ ఇన్సిడెంట్ అసలు అది? అదే నేను apololife.com కి పనిచేసేదాన్ని. ఓకే. సో ఒక రోజు నా నేను స్కూటర్ లో వచ్చేదాన్ని డ్రైవ్ చేసుకుంటూ. ఒకరోజు స్కూటర్ మా బాబు ఎవరో తీసేసుకున్నారో ఏదో సంథింగ్. సో ఆ రోజు నేను మా వారు సరే బస్ లో వెళ్ళు హాయిగా ఫర్ చేంజ్ అనేసి, సరే బస్ అంటే అంత అలవాట్లేదు నాకు, సరే చూద్దాం బికాస్ ఐఎమ్ వెరీ అడ్వెంచరస్ ఫర్ ఎనీథింగ్. సో నేనేం చేశానంటే బస్ లో కొంచెం దూరం మామూలుగా అలా చూస్తూ ఉన్నాను. ఎప్పుడు నిద్ర వచ్చిందో తెలీదు, పడుకుని పోయాను. ఓకే. ఇంకా లాస్ట్ స్టేజెస్ ఫిల్మ్ నగర్, ఇంకా అపోలో హాస్పిటల్ ఇదంతా మెయిన్ రోడ్ ఉంది కదా, జూబ్లీ హిల్స్ రోడ్, అది దాటుకుంటూ వెళ్ళిపోయి ఫిల్మ్ నగర్ కి వెళ్ళిపోయింది. అక్కడ స్టాప్. నేను ఒక్కరితోనే ఉంటాను, మేడం స్టాప్ వచ్చింది దిగండి అన్న. దిగాను, ఎక్కడ హాస్పిటల్ లేదు. సో అబ్సల్యూట్లీ షాక్డ్. మళ్ళీ ఇంకొక బస్ పట్టుకుని వెనక్కి వెళ్ళవలసి వచ్చింది హాస్పిటల్. ఐ థింక్ ఇదంతా సమ్ ఇండికేషన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ద మూవీస్ అనేసి. అలాగే ఇంకొక సందర్భం కూడా జరిగింది. మచ్ బిఫోర్ ఐ డిడ్ హ్యాపీ డేస్, శేఖర్ కమ్రా ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ డైరెక్టర్ గా. నేను ఐ వాజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ మూవీస్. డాలర్ డ్రీమ్స్ కి నేను ఒక జర్నలిస్ట్ గా రివ్యూ చేయడానికి వెళ్ళాను. అప్పుడంతా అయ్యాక, మూవీ అంతా అయ్యాక ఐ షుక్ హ్యాండ్స్ ఆల్సో విత్ హిమ్. అది టోటలీ మర్చిపోయాను ఈ ఎక్సైట్మెంట్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు ద మూవీస్, ఇది అది అనేసి. సో ఐ థింక్ ఐఎమ్ రివీలింగ్ దిస్ నౌ. ఓ చెప్పండి. నైస్. అండ్ ఆల్ దిస్ ఆఫ్ కోర్స్ థ్యాంక్స్ టు శేఖర్ కమలా గారు. ఓకే. For if at all I'm in there in the industry. Yes. శేఖర్ కమలా గారు ఉండడం వల్ల ఇవాళ మీరు మాకున్నారు. అవునవును. ఇండస్ట్రీ ఒక మంచి మదర్ అండ్ మంచి ఆర్టిస్ట్ పరిచయం అవడం జరిగింది. అవును. ఓకే మేడం, ఫస్ట్ మీరు జర్నలిజం కదా, జర్నలిస్ట్ గా ఉన్నారు, కానీ యాక్టింగ్ కి అంటే మనకు ప్రశ్నించే గొంతు. అవునవును. కానీ మీకు ఎప్పుడైనా మూవీస్ లో కానీ అలా చేస్తున్నప్పుడు ప్రశ్నించాలన్న తత్వం ఏమైనా ఉండేదా? క్వశ్చనింగ్ చేసేది ఉండేది. జరుగుతుంది, వై ఇట్ ఇస్ గోయింగ్ ఆన్, వై ఎందుకు ఈ సీన్ కొంచెం ఇలా కూడా చేయొచ్చు కదా, ఇది నేను ఈ డైలాగ్ కొంచెం డిఫరెంట్ గా చెప్తే బాగుంటుంది కదా అనేసి అని. కానీ అది నేను ఎప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయలేదు, ఎందుకంటే కొంతమంది చూసాను నేను, సీనియర్స్ కొంచెం చేస్తూ ఉంటారు అలా, కొద్దిగా డైరెక్టర్ ని ఇబ్బంది పెట్టడం ఉంటారు కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తోటి నేను ఇలా చెప్తాను, నేను ఇలా చేస్తాను కూడా అనే వాళ్ళని చూసాను నేను. బట్ ఐ ఫౌండ్ దట్ పాపం వాళ్ళ డైరెక్టర్స్, బికాస్ దే ఆర్ హంబుల్, దే హ్యావ్ టు బి హంబుల్ కదా, సో దే డోంట్ మైండ్. కానీ వాట్ ఎవర్ ఇస్ గివెన్ టు మీ, నేను యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ ఐ ట్రై టు స్టిక్ టు దట్. అంతవరకు నేను ఎక్కువగా అంటే ఇంకేదో ఊహించేసేసి ఇంకేదో చేసేయడం అలాగా అంటే మళ్ళీ ఆఫ్ ద ట్రాక్ పడిపోతే ఇంకా అందరికి ఇబ్బంది కదా. ఓకే. మీరేమో హోమ్లీ ఫుడ్ తినేసి ఉన్నారు ఇంటి దగ్గర, మీరు ఏదైతే కుక్ చేసుకున్నారో, కానీ ప్రొడక్షన్ ఫుడ్ అనగా డిఫరెంట్ గా ఉంటుంది, భయం ఉంటుంది, ఎలా వండుకొచ్చారని భయం ఉంటుంది. ఫస్ట్ మీరు హ్యాపీ డేస్ మూవీలో యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే మీరు ఫుడ్ టేస్ట్ చేసి, ప్రొడక్షన్ ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు ఏమనుకున్నారు? ఫస్ట్ డే ఓకే సంథింగ్ డిఫరెంట్, ఇడ్లీ బోండా అవే ఉంటాయి ఎక్కువ. ఒకటి ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు లావిష్ గానే ఉంటుంది, ఒక 4 ఐటమ్స్ అన్నా ఉంటాయి. ఓకే, సో మనం ఇంట్లో ఏదో ఒకటే ఉంటుంది కదా, సో అలా చూసేది ఇంత వెరైటీ. ఇంకా ఛాన్సెస్ ఆఫ్ ఎక్కువ తినేయడం అది కూడా ఎంతైనా కూడా మనకి కొంచెం అది ఉంటుంది కదా కంట్రోల్, అది మరి చాలా కంట్రోల్. యాజ్ యాక్టర్స్ వీ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కాన్షియస్, అది వీ కాంట్ గివ్ ఇన్ టు అవర్ ఫ్యాన్సీస్ కదా. అవునవును, ఎందుకంటే ఫస్ట్ మీరు ప్రొడక్షన్ ఫుడ్ టేస్ట్ చేసినప్పుడు అలా అనుకున్నారన్నమాట. ఓకే బానే ఉంటుంది, హెల్దీ ఫుడే. ఎప్పుడన్నా కొన్ని ఆయిలీ ఐటమ్స్ ఉంటాయి, అది మన పట్టు ఉంటుంది, అది వీ కెన్ అవాయిడ్ ఇట్. అది మాట. ఎక్కువ ఏం తింటారు మీరు ప్రొడక్షన్ ఫుడ్ లో, నాట్ యువర్ హోమ్ ఫుడ్?
ప్రొడక్షన్ ఫుడ్ లో ఎక్కువ రోటీస్ ఓకే విత్ ఆల్ డిఫరెంట్ కర్రీస్ బికాస్ ఐఎమ్ ప్యూర్ వెజిటేరియన్. ఓకే సో కర్రీస్ అవి కూడా ప్రిఫర్ దాల్ పప్పు అవన్నీ ఓకే బానే ఉంటాయి పర్వాలేదు. ఓకే మీ అందానికి సీక్రెట్ నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ Oh my God. కదా నాన్ అంటే కూడా మీరు భరించలేరు కదా ప్యూర్ వెజిటేరియన్. చూడండి సంధ్యా జనక్ గారి గ్లామర్ కి రహస్యం వెజిటేరియన్. మనమేమో మటన్ చికెన్ తినేసి మొత్తం ఇలా ఉన్నాం, మేడం చూడండి ఎలా ఉన్నారు. కానీ హెల్ప్ అవుతుందండి వెజిటేరియన్ ఫుడ్ చాలా ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ చేంజ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వెజిటేరియనిజం కి మారిపోతున్నారు. వేగనిజం సో ఇలాంటి ఇప్పుడు కాన్సెప్ట్స్ బాగా వస్తాయి ఎందుకంటే దీస్ ఆర్ ద థింగ్స్ దట్ విల్ కీప్ యూ హెల్దీ. మందు అక్కర్లేదు, తర్వాత ఐ మీన్ మెడిసిన్స్ డిపెండెన్స్ ఎక్కువ, యూ విల్ బి హ్యాపీ యూనో అది ఉంటుంది. యోగా చేస్తారా మ్యామ్ మీరు? యోగా చేస్తాను. ఓ ఫిట్నెస్ కి రహస్యం ఇది. ఓకే యోగా చేస్తాను, ఐ డూ లాట్ ఆఫ్ వాకింగ్. సో ఇది ఇప్పుడు కాదు, జస్ట్ బికాస్ నేను మూవీస్ లో వచ్చినందుకు కాదు, ఇది ఒక డిసిప్లిన్ నాకు కొంచెం కాలేజ్ డేస్ అప్పటి నుంచి ఉండేది. ఓకే యా అండ్ మోర్ ఓవర్ నేను సైన్స్ గ్రాడ్యుయేట్ అండ్ ఇవన్నీ కొన్ని బాగా హెల్త్ ఇష్యూస్ కొంచెం బాగా ఎక్కువ ఫోకస్ ఉండేది. ఓకే యా లేటెస్ట్ ఇవన్నీ పాయింట్స్ కానీ ఎక్కడ చదివితే అది అప్లై చేయడం అండ్ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ మీ ఎవ్రీ వన్. సో ఇప్పుడు కూడా నేను ఐ బ్యాలెన్స్ ఆల్ ద మీల్స్, ఎవ్రీథింగ్. మీల్స్ అంటే ఏదో ఒక్క ఫ్రైడ్ రైస్ అంటే ఫ్రైడ్ రైస్ చేసేసి అది కాదు, ఐ విల్ డూ అగైన్ దానికి తగ్గట్టు కర్రీస్ కానీ ఇవి కానీ వెరైటీ. ఓకే కానీ సంధ్యా జనక్ గారికి పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ పిల్లలు డైలీ ఇంట్లో అబ్బాయిలు ఇద్దరు, మరి ఇంకా అబ్బాయిలు ఇంట్లో చూశారు, మామ్ వేరే. కానీ హ్యాపీ డేస్ లో ఫస్ట్ మీరు స్క్రీన్ లో చూసినప్పుడు మీ పిల్లలు ఎలా రెస్పాండ్ అయ్యారు? మామ్ని ఇక్కడ ఉన్న మామ్ని చూసి స్క్రీన్ లో చూసేశారు డైరెక్ట్, అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యారు. రియల్లీ ఐ మీన్ వాళ్ళు అసలు అనుకోలేదు, ఊహించలేదు దట్ ఇలాగా ఒకరోజు నన్ను స్క్రీన్ మీద చూస్తారేమో అనేసి. బట్ వెరీ హ్యాపీ. అదే ఇంకా చెప్పడం ఏంటంటే ఇప్పుడు హ్యాపీ డేస్ మళ్ళీ రిలీజ్ అయింది సమ్మర్. అప్పుడు నాకు ఫ్యాన్స్ ఫోన్ చేసి నాకు టికెట్లు బుక్ చేసి రమ్మన్నారు. సుదర్శన్ థియేటర్ కి వెళ్ళాను నేను మా వారు. అయ్య బాబోయ్, అప్పుడు హిట్ అవడం అదొక ఎత్తు, ఇప్పుడు మళ్ళీ ఎంత జబర్దస్త్ గా మళ్ళీ హిట్ అయ్యి ఉంటుందేమో అని మీరు థియేటర్స్ కి వెళ్తే మాత్రం సింప్లీ బ్రాడ్ ద రూఫ్ డౌన్, అంత గలాటా చేస్తారు అందరూ. డాన్స్ ఆ పాటలు అవి వస్తున్నప్పుడు నేను అదే డమ్ స్ట్రక్ వీళ్ళందరినీ చూసి రియల్లీ. కానీ అప్పుడు అనుకున్నారు అప్పుడు వేరేలాగున్నా ఇప్పుడు వేరేలాగున్నానని, ఆ స్క్రీన్ లో ఫస్ట్ స్క్రీన్ కదా. అవును, ఏమేమి తప్పులు గ్రహించారు చెప్పండి హ్యాపీ డేస్ లో యాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంటే ఫస్ట్ మూవీ 200 మూవీ పెట్టుకుంటే చాలా నేర్చుకుంటారు కదా. చాలానే నేర్చుకుంటాం. అవునవును. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మూవీ ఇస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ద స్టోరీ పరంగా మనం వెళ్తే ఎనీథింగ్ ఎవ్రీథింగ్. So I feel there's not much change in my acting. Okay. Yeah, I am like okay because they give me the same kind of soft mother look. అవును కదా. ఇప్పుడు నాకు కొంచెం కోపం కానీ మా వారి మీద కానీ మా అబ్బాయిల మీద అరుస్తూ ఉంటాను అప్పుడప్పుడు బాగా కోపం వస్తే. ఏదో చేస్తూ ఉంటారు కదా వీళ్ళు, చెప్పినట్టు మాట వినరు ఇవి అవి. సో బాగా అరుస్తాను. బాగా ఇలా మా బాబు మొన్న కూడా అన్నాడు, మమ్మీ నువ్వు కోపంగా భలే ఉండవు మమ్మీ, నీకు ఎందుకు ఇవ్వరు అనేసి. సో ఐఎమ్ వెయిటింగ్ అండి, రియల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సమ్ ప్రొడ్యూసర్ ఆర్ సమ్ డైరెక్టర్స్ టు సెలెక్ట్ మీ ఫర్ యాంగ్రీ రోల్. అగ్రెసివ్ కోపం. సంధ్యా జనక్ గారిలో కూడా కోపం ఉంది, ఓన్లీ సింప్లిసిటీ స్మూత్నెస్ కాకుండా. అది కాకుండా సూపర్, ఓ ఇవిడ ఇలా కూడా చేయగలదా అనేసి. ఐ విష్ సంబడి కెన్ కమ్ అండ్ చూడాలి ఒకసారి, ఎవరైనా ప్రయత్నిస్తారు అలా చూడాలి. అవును, నీకు కూడా చూడాలని చూడాలని ఉంది కదా.